శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ప్రేమ, పెళ్లి, సంతానం, చదువు, ఉద్యోగం, ధనం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గృహం, స్థలం, వాస్తు చెప్పబడును. ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. సెల్ నంబర్ 9010707470. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారి 100 సంవత్సరాల జాతక ఫలితాలు, అలాగే కర్కాటక రాశి వారి వ్యక్తిత్వం, గుణగణాలు, లక్షణాలతో పాటుగా కర్కాటక రాశి వారి విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే కుటుంబ జీవితం, ప్రేమ జీవితం, వైవాహిక జీవితంతో పాటుగా కర్కాటక రాశి వారి జీవితంలో స్నేహితులు, కర్కాటక రాశివారు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు, కర్కాటక రాశివారు జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు అనే అంశాలను మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కర్కాటక రాశి జ్యోతిష్య చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే మంచి పనులు చెయ్యాలి అనేటటువంటి తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. కర్కాటక రాశివారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం వలన వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీళ్లలో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటిమీద ఏమాత్రం అలజడి కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. కర్కాటక రాశి చరరాశి అనగా ఈ రాశివారి ఆలోచనలు వేగంగా మారిపోతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు. వెంటనే నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచన చకచకా మారిపోతుంటాయి. వీళ్లు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ వలన సమస్యను జటిలం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దదైతే ముడుచుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటారు. వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది. వీళ్ళకి తరిచి ఆలోచించే గుణం ఉంటుంది. అందువలన వీరు వెండిలో ముత్యపు ఉంగరాన్ని ధరిస్తే చాలా మంచిదే. ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు తగ్గుతాయి. ఈ రాశివారు అందరిచే గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక నమ్మకాలు, మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతటదే వీరి వద్దకు చేరుతుంది. వీరికి కొంతవరకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనస్సు పరిపరి విధాలుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహం, ఆశ, సంతోషం వెల్లివిరుస్తుంది. మరికొంతకాలం విషాదం, నిరాశ, దిగులు కలుగుతుంటుంది. కర్కటక రాశివారు మనోధైర్యం కలిగి ఉంటారు. జల సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురిచేసినా అవే జీవితంలో పురోగతిని కలిగిస్తాయి. అన్ని విషయాలకు పోరాటం ఉంటుంది. ప్రతి చిన్న పనికి 1కి 4 సార్లు కష్టపడవలసి వస్తుంది. సన్నిహిత వర్గంలో నిజాయితీపరులు ఉన్నంతవరకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు ఇబ్బంది ఉండదు. రాజకీయ రంగంలో చక్కగా రాణిస్తారు. కర్కాటక రాశివారు మహాలక్ష్మి పూజ వలన ఆటంకాలను అధిగమించగలరు. కర్కాటక రాశివారికి శనిగ్రహ అనుకూల పరిస్థితులు ఉన్నా, అనుకున్న వివాహం జరిగినా వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. సంబంధ బాంధవ్యాలు లేనివారు ప్రోత్సహించి ఆశ్రయమివ్వటం జీవితంలో మలుపుకు దారితీస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగం, విదేశీయానం కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యవహారాలు, వ్యాపారాలు అసంతృప్తికి దారితీస్తాయి. కర్కాటక రాశివారిని దైవానుగ్రహం అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది. అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. ఉన్నత స్థానం కాపాడుకోవటానికి కష్టపడవలసి ఉంటుంది. భోగభాగ్యాలు ఉన్నప్పటికీ ఉనికిని, గత జీవితాన్ని మరిచిపోరు. రవిచంద్రగ్రహణాల ప్రభావం ఈ రాశివారి మీద ఉంటుంది. కర్కాటక రాశివారిని నమ్మించి మోసగించటం చాలా సులభం. అయితే వీళ్లు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను ఇట్టే పసిగడతారు. కర్కాటక రాశివారికి చురుకుదనం ఎక్కువ. అయితే దీనియందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం వీళ్లకి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తారు. కర్కాటక రాశివారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. చిన్నతనమున జరిగినటువంటి సంఘటనల్లోని మనుషులను కూడా స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు.
అయితే వేరొకరి ప్రోత్సాహం ఉంటే వీరు ఎంతటి ఘనకార్యమైనా చేయగలరు. కర్కాటక రాశివారు నచ్చిన వారి కోసం వాళ్ల సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టం కలిగినా, అనారోగ్యం కలిగినా ఏమాత్రం లెక్కపెట్టగా సహాయం చేసే మంచి మనసు వీరికుంటుంది. ఇతరుల బాధ్యతలను నెత్తిన పెట్టుకుని మరీ ఇతరులకు సహాయం చేసే స్వభావం కూడా వీరికి ఉంటుంది. కర్కాటక రాశివారికి ప్రయాణం చేసే వృత్తుల యందు స్థిరపడే అవకాశం ఉంటుంది. అనగా వాహనములు, నౌకలు, విమానాలు, రైలుబండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు బాగా రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు, మార్కెటింగ్ చేయువారుగా వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపై ఎగుమతులు, దిగుమతులు, వ్యాపారాలు, ధాన్యం, వస్త్రాలు, తినుబండారాలు, పానీయాల వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశివారు ముత్యాన్ని ధరించటం వలన అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. కర్కాటక రాశివారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరం రావచ్చు. అలసట, ఆయాసం, దాహం, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశం ఉంది. కర్కాటక రాశివారికి వార్ధక్యమున మధుమేహం, రక్తపోటు, ఉదరం, జీర్ణకోశానికి సంబంధించినటువంటి వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం ఉంది. కావున ఈ రాశివారు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించటం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి జీవితంలో అభ్యున్నతిని పొందుతారు. కర్కాటక రాశివారిపై చంద్రగ్రహ ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా వీరికి సోమవారం కలిసి వచ్చే రోజవుతుంది. దీంతోపాటు గురువారం, ఆదివారం కూడా వీరికి కలిసి వచ్చే రోజులుగా ఉంటాయి. కర్కాటక రాశికి చెందినవారు అదృష్ట సంఖ్యలు 2, 7 మరియు 9 అంకెలు. కర్కాటక రాశికి చెందిన వారికి భాగ్యశాలి రంగు తెలుపు. ఈ రంగు వస్త్రాలను ధరించటం ద్వారా మానసికంగా శాంతిని పొందగలరు. ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది. కనుక కర్కాటక రాశికి చెందినవారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యతనివ్వటం ఎంతో మేలు. తెలుపుతో పాటు ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతలను ఇస్తాయి. మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యాసంస్థలు లేదా దేవాలయాల్లో చెట్లు నాటి వాటిని సంరక్షించండి. అలాగే నలుపు మరియు బూడిద రంగు బట్టలు ధరించటం మానుకోండి. మరియు వికలాంగులకు ఆహారం అందించి మీకు తోచిన రీతిలో వారికి సహాయం చేయండి. ప్రతిరోజు ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి కొరకు ఓం అనే ప్రణవ మంత్రాన్ని 5 నిమిషాలు జపిస్తూ ధ్యానం చేయండి. బ్రాహ్మణులకు, పెద్దలకు, ఆలయ పూజారులకు సేవ చేయండి. అరటి పండ్లను, పసుపు రంగు వస్తువులను దానం చేయండి. గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి తిథుల్లో విష్ణు సహస్రనామం మరియు ఇతర విష్ణు స్తోత్రాలను పఠించండి. మీరు ప్రతిరోజు నిద్రించే మంచం మీద కొన్ని రాగి మేకులను కొట్టండి. ఇలా చేయటం వల్ల మీకు అనేక విషయాలలో విజయం లభించే అవకాశాలు పెరుగుతాయి. మీకు పాలు త్రాగే అలవాటు ఉంటే వెండితో చేసిన గ్లాస్ లేదా కప్పు ద్వారా పాలు త్రాగండి. వెండితో చేసిన కప్పు ద్వారా పాలు త్రాగటం మీకు అదృష్టం తెస్తుంది. మీకు అవకాశం ఉన్నప్పుడు హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతున్న నిరుపేద వ్యక్తులకు ఔషధాలను ఉచితంగా అందించండి. నిరుపేదలకు ఔషధాలను ఉచితంగా అందించటం ద్వారా మీకు రాబోయే అనేక ఇబ్బందులు మరియు క్లిష్ట పరిస్థితుల నుండి మీరు బయటపడగలుగుతారు. మీ తల్లి చేతిలో నుండి ఒక చిన్న వెండి నాణెం మరియు కొన్ని బియ్యం ధాన్యాలు తీసుకుని తెల్లని రంగు గుడ్డలో మూటకట్టి ఈ మూటను ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోండి. ఇలా చేయటం మీ అదృష్ట బలాన్ని పెంచుతుంది మరియు అనేక విషయాలలో విజయం సాధించే లక్షణాలు మీకు పెరుగుతాయి. సో చూశారు కదండి, కర్కాటక రాశి వారి 100 సంవత్సరాల జాతక ఫలితాలతో పాటుగా వీరి లక్షణాలు, గుణగణాలు, వీరి ప్రవర్తన, అలాగే వీరు పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కర్కాటక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.